మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్, భారతమ్మ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్, భారతమ్మ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహించారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఊరు వాడ ఒకటై బంధుమిత్రులు ఏకమై అంబరమంత సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని సుఖ సంతోషాలతో విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అసమర్థత, విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రైతులను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఈ 5 సంవత్సరాలు వారికి చీకటి రోజులని చెప్పారు. జగన్ సర్కారుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని తెలిపారు. మన రాజధాని అమరావతి అని, ఇది ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట రాజధాని అమరావతి పరిధిలోని మందడంలో నిర్వహించిన భోగిమంటల కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు గంగిరెద్దులు, సంక్రాంతి ముగ్గులు, పొంగళ్లతో రాజధాని రైతులు, తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భోగిమంటలను ఇద్దరు నేతలు కలిసి వెలిగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను చంద్రబాబు, పవన్ భోగిమంటల్లో తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాజధాని గ్రామాల ప్రజలు, ఇరు పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు, పవన్ మాట్లాడారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరపట్టారని చంద్రబాబు విమర్శించారు. ఇవాళ పండుగేమో భోగి, పాలకుడేమో మానసిక రోగిని ఆయన వ్యాఖ్యానించారు. శుభగడియలు తలుపు తడుతున్నాయని, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఈ రోజు నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని 1-2 కాదు, పాత వస్తువులను భోగి రోజున మంటలేస్తా. చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను. పనికిరాని వస్తువులు, మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగిలో వేసి కాల్చేసి, అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆశతో ముందుకు పోతాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజల జీవితాలు ఎనిక్కిపోయినాయి. చీకటి జీవోలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం. 5 సంవత్సరాలు నేను 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను గాని నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు. 5 సంవత్సరాలు ఈ అమరావతి దానికి ఒక ఉదాహరణ. మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను. మీరు బండి ఇబ్బందులైతే పగవాడికి కూడా రాకూడదు. అన్ని ఇబ్బందులు పడ్డారు. అడుగడుగునా అవమానం. రాష్ట్రానికి అండగా ఉంటామని 35,000 ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు. నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను. ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని
రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో, ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్ స్టడీగా ప్రపంచంలోని మిగిలిపోయేట్టుగా మనం ప్రారంభించాం. అది జరుగుంటే అదే జరిగేది, కానీ అది జరగలేదు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం దగ్గరలో ఉందన్నారు. ఇది కేవలం అమరావతి సమస్య కాదని 5 కోట్ల మంది ప్రజలదని తెలిపారు. రైతుల కష్టం రేపు శ్రీకాకుళం పులివెందులలోనూ వస్తుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు, నిరుద్యోగులను జగన్ మోసం చేశారని ఆయన నిప్పులు చెరిగారు. చాలా అనుచితంగా, దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ గురి చేసి నాకు కలిచివేస్తుంది. ఈ రోజున తెలుగుదేశం గాని జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా, నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి, ఆ అక్కకి, ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను, అమ్మ మేము ఉన్నాం, మీరు ఇచ్చిన ఈ త్యాగం మేము మర్చిపోం. మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం ఇక్కడ. అలాగే మనం ప్రతిసారి నేను ఒక్కటే కోరుకున్నాను, ప్రతిసారి అదే సభాముఖంగా కూడా ఈ రోజున అదే మాట చెప్తా ఉన్నాను. ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకుని, మీరు ఆంధ్ర కోసం, మీరు 5 కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు. జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు. కేవలం జై అమరావతి అంటే ప్రజలకి, 5 కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా. కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు. ఇది అమరావతి సమస్య కాదు, 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపొద్దున శ్రీకాకుళం, ఇచ్చాపురంలో వస్తుంది. సామాజిక సాధికార బస్సు యాత్రలు కాదని దళితులపై దాడులకు ప్రభుత్వం నివారించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కుల వివక్ష రూపుమాపితేనే అంబేద్కర్ ఇచ్చే నివాళులని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో విడుదల చేసిన డైరీని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం విభిన్నంగా డైరీని ఆవిష్కరిస్తారని చెప్పారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడే వారికి ఇది కరదీపికలాగా పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో దళితుల మీద, ఆదివాసీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సామాజిక సాధికార యాత్ర జరుగుతున్న తరుణంలోనే ఇలాంటి దాడులు జరగటం గర్హనీయమన్నారు. 19వ తేదీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తున్నారని, విగ్రహావిష్కరణ సంతోషమే కానీ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. కుల వివక్షతను రూపుమాపితేనే అంబేద్కర్కి ఇచ్చే నివాళులని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. విగ్రహాలు ఆవిష్కరించడం కాదని దళితులపై దాడులు అరికట్టాలని సూచించారు. కోర్లకి పెద్దపీట వేసి పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడతామనంటే అర్థం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తాను వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు భద్రత పెరిగిందని చెబుతున్నారు. నిజానికి 2021లో రాష్ట్రంలో 2323 అత్యాచార కేసులు ఎస్సీల మీద నమోదైతే ఎస్సీల మీద 2022లో 2893 కేసులు, అంటే అంతకుముందు మీద కూడా ఈ కేసుల యొక్క సంఖ్య దాదాపు 100 కేసులు అదనంగా పెరిగినాయి. అందులో ముఖ్యమైనటువంటిది మర్డర్లు. 32 కేసులు మర్డరు 2021లో జరిగితే ఎస్సీలు హత్యలకు గురి అయితే 52 మంది 2022లో హత్యలకు గురయ్యారు. ఇదంతా ప్రభుత్వ డేటా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటిది, పోలీసు వాళ్ళు రిలీజ్ చేసినటువంటిది. అంటే దాదాపు రెట్టింపు 32 నుంచి 52 హత్యలు జరిగినాయి. అంటే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉందో మనకి అర్థమవుతుంది. అలాగే దాడులు దళిత వాడల మీద అంతకుముందు 3 కేసులు మాత్రమే ఉంటే దళిత వాడల మీద నేరుగా సామూహికంగా వచ్చి చేసినటువంటి దాడులు. అనంతరం ఆంధ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కుల వివక్షత లేని సమాజం నిర్మాణం కోసం కేవీపీఎస్ పోరాడుతుందని చెప్పారు. అసమానతలు లేని సమాజం కోసం కృషి చేస్తుందని వెల్లడించారు. భారత రాజ్యాంగానికి ముప్పు పడుతూ ఉంది. రిజర్వేషన్ లేకుండా చేస్తూ ఉన్నారు.
దుర్మార్గమైన దాడులు చేసేటువంటి క్రమంలో ముద్దాయిని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట క్రమంలో అసమానత లేని సమాజం కోసం పోరాడే క్రమంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకోవాలి. దానికోసంగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం కూడా అసమానత లేని సమాజం కోసం పోరాడాలని చెప్పి కేవీపీఎస్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ క్రమంగా రేపు రాబోయే కాలంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం కోసం పోరాటంలో దళిత గిరిజనులందరూ సమైక్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిపిఐ 58వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలను పంపిణీ చేయడం అభినందనీయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. భగవంతుడి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిపిఐ 58వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి దొనపడి శంకర్ పాల్గొన్నారు. పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఏర్పాటు చేయడం, అలాగే చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దోనేపూడి శంకర్ గారి ఆధ్వర్యంలో సిపిఐ ప్రధాన నాయకులు అందరూ ఈరోజు కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి అందరిలో ఆ భగవంతుని ఆశీస్సులతో ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలి. అందరికీ ఈ సంవత్సరం మంచిగా వాళ్ళు మనోఫలం సిద్ధించే విధంగా భగవంతుడి ఆశీస్సులతో అందరి ఇళ్లలోన సంక్రాంతి సంబరాలు మెండుగా జరగాలి. అలాగే భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి దొనెపొడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరూ కలిసిమెలిసి కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని అన్నారు. పాపులర్ గ్రూప్ సంస్థల అధినేత అరుణ్ కుమార్, చుక్కపల్లి పిచ్చయ్య స్మారకార్థం సేవా కార్యక్రమాలు చేయటం, ప్రశాంతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రవీంద్ర, డాక్టర్ ప్రశాంతి ప్రజలకు సహాయం చేయటం అభినందనీయమని తెలిపారు. దాతల సహకారంతో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయటంలో సిపిఐ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, ప్రజాస్వామ్యం పరిడవెళ్లే విధంగా ఓటు వేయాలని, కులం మతం పెడుతూ కలహాలు సృష్టించే వారికి ప్రజలిచ్చే తీర్పు గొడ్డలు పెట్టు కావాలని కోరారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటానికి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే సంక్రాంతి సంబరాలని 58వ డివిజన్ శాఖ సింగనగర్ నిర్వహిస్తుంది. ప్రత్యేకించి పాపులర్ గ్రూప్ సంస్థల అధినేత అరుణ్ కుమార్ గారు, పూజ్యులు స్వర్గీయ చుక్కపల్లి పిచ్చయ్య గారి స్మారకార్థం ఆ సేవా తత్పరత కొనసాగుతూ ఉన్నది. వారికి ఈ సందర్భంగా సిపిఐగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ప్రశాంతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రవీంద్ర గారు, తదితర ప్రశాంతి గారు లాంటి డాక్టర్స్ ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా కూడా సింగనగర్ ప్రాంతంలో వరదలు వచ్చినా, ఉప్పెన వచ్చినా, కోవిడ్ వచ్చినా లేదా అనేక రకాలుగా ప్రజలు ఈతి బాధలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి సేవ దాతల సహకారంతో అనిర్వచనీయం. అది ఏ రాజకీయ పార్టీ కూడా అని చెప్పి నగర సమగ్రాభివృద్ధి కాంక్షించేటటువంటి వారు, నగర సమగ్రాభివృద్ధి కోసం పాటుపడేటటువంటి వారికి రాబోయేటటువంటి కాలంలో బాధ్యతలు అప్పజెప్పవలసినటువంటి బాధ్యత కూడా ప్రజలందరి పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 58వ డివిజన్ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా నేను సైతం మేము సైతం అన్నట్టుగా వారు సహకార కార్యక్రమాలు చేపడతారు. దాంట్లో భాగంగా పేదలందరికీ చీరల పంపిణీ, వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టినటువంటి సిపిఐ 58వ డివిజన్ శాఖ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నగర ప్రజలకు, వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్రావు మాట్లాడుతూ ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో దాతలు, సిపిఐ నాయకుల సహకారంతో ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఏదో విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా
మరి ప్రజల సహకారంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమము నిర్విరామంగా మా యొక్క 58వ డివిజన్ కార్యకర్తల అండదండలతో నగర నాయకుల అండదండలతో కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము చేసే ఈ కార్యక్రమానికి మా నగర నాయకులైనటువంటి దోనేపూడి శంకర్ గారు కానీ అలాగే జి కోటేశ్వరరావు కానీ ఇతరత్ర అందరూ కూడా వెనక ఉండి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు. కరోనా టైంలో కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు చేశాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంత పేద విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, అలాగే స్వీట్స్ కూడా పంపిణీ చేస్తున్నాము. ఏదో రకంగా ఎప్పుడూ కూడా ప్రజలకి ఉపయోగపడతామని చెప్పేసి విన్నవించుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మీ అందరూ కూడా మాకు వెన్నంటి ఉండాలని. ఎంపీ బీఫారం టికెట్ కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నారని, తన మాటలను ఎంపీ వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కేశినేని నాని చంద్రబాబు, లోకేష్లపై విషం చిమ్ముతున్నారని, 6 ఎమ్మెల్యేలను బొందపెట్టి వైసీపీ నేతలతో చేతులు కలుపుకొని తిరుగుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేశినేని నాని కృష్ణప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ విమానం విశాఖ వెళ్లిపోతే ఈ కేశినేని నాని ఏం చేశారని ప్రశ్నించారు. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్తో చెట్టాపట్టాలేసుకుని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని ఆరోపించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఫలితాలు వచ్చినప్పుడు కుర్చీలు కౌన్సిలర్ల మీద ఎగిరిపడుతుంటే చెరోపక్క చిద్విలాసంగా ఎంపీ, ఎమ్మెల్యే కూర్చున్నారని, దీన్నేమంటారు, రాజకీయ వ్యభిచారం కాదా అని ప్రశ్నించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కృష్ణప్రసాద్, కేశినేని నాని చేసిన అవినీతి రాజకీయాలను టీడీపీ అధికారంలోకి రాగానే కొండపల్లి ఎన్టీఆర్ బొమ్మ దగ్గర అధికారులతో ప్రజాకోర్టులో వాస్తవాలు చెప్పిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని దేవినేని ఉమా స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే వాటి మళ్ళీ చెప్తున్నాను. కేశినేని నాని, ఈరోజు నువ్వు అమరావతి రైతుల మీద, అమరావతి రాజధాని మీద నువ్వు కక్కిన విషయాన్ని వెనక్కి తీసుకో. అమరావతి రైతాంగం ఉసురుతవుతుంది. విజయవాడ మహానగరానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రీనరీ సిటీగా, ఒక పరిశుద్ధమైన నగరంగా, పారిశుద్ధ్య విషయంలో కావచ్చు, ఘాట్లు ఈ పుష్కరాల ఘాట్ల నిర్మాణంలో కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లై ఖర్చు పెట్టడంలో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ జీతాలు కూడా భారమయ్యాయి. వాటిని వాళ్ళ ప్రభుత్వం కట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే హజ్ కానీ, లేకపోతే షాదీ ఖానాలు కానీ, మైనార్టీ సోదరులు కట్టిన భవనాలు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి నిర్మాణాలు కావచ్చు, విజయవాడ మహానగరంలో హాస్పిటల్లో 100 కోట్లు ఖర్చు పెట్టిన భవనాలు కావచ్చు, టిట్కో ఇళ్ళు ఏమీ కనపట్లేదు. కేశినేని నానికి ఆ బీఫామ్ కనపడతా ఉంది, వైసీపీ పార్టీ బీఫామ్. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని, ప్రజలు ఇంకా క్షమించే పరిస్థితి లేదు, సహనం పూర్తిగా పోయిందని మాజీ మంత్రి నెట్టే రఘురాం అన్నారు. కొన్ని నెలల్లో జరిగే ఎన్నికల్లో తమ ఓటుతో జగన్కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పనితీరును అందరూ గర్హిస్తున్నారని, జగన్కి బుద్ధి చెప్పడమే ఏకైక కర్తవ్యంగా ప్రజలు ముందుకు కదులుతున్నారన్నారు. జగ్గయ్యపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడల్ని ఎండగడుతున్నారన్నారు. పరిస్థితి పూర్తిగా చేజారిపోతోందని, వైఎస్ఆర్సీపీ దివాళా తీసే పరిస్థితిలో ఉందని, ఈ సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి జగన్ జేబు సంస్థ అయిన సిఐడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబుపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని చెప్పారు. జగన్పై ఇప్పటికీ 38 కేసులున్నాయని, దాదాపు 16 నెలల కాలం జైల్లో ఉన్నారన్నారు. జగన్ అన్యాయంగా, అక్రమంగా 43,000 కోట్లు వెనకేస్తున్నాడని నిరూపితమైందని సిబిఐ ఛార్జిషీట్లో కూడా పేర్కొందన్నారు. 2010 నుంచి ఇప్పటిదాకా చూస్తే కోర్టులకు హాజరు కాకుండా 3,500 వాయిదాలు జగన్ తీసుకున్నాడని తెలిపారు. కోర్టు ట్రయల్ నడిస్తే తనకు శిక్ష పడుతుందని జగన్కు భయమన్నారు. అలాంటి వ్యక్తి చంద్రబాబుపై సిఐడి ద్వారా ఒత్తిడి తెచ్చి అబద్ధపు సాక్ష్యాలను సృష్టించి వ్యవస్థలను మేనేజ్ చేసి కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతూ ఉంది. పూర్తిగా వైఎస్ఆర్సీపీ అనేది పూర్తిగా దివాళా తీసేటటువంటి పరిస్థితుల్లో ఈ దృష్టిని మరల్చడానికి, ప్రజల్లో ఈ దృష్టిని మరల్చడానికి
ఈ జగన్ జేబు సంస్థ అయినటువంటి ఈ సిఐడి ఏదైతే ఉందో దీన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని అభాండాలు వేస్తూ నీలి వార్తలు రాస్తూ పోతా ఉంది సాక్షి పత్రిక. మనం చూస్తూ ఉన్నాం. అసలు నిజానికి ఎవరికి పడాలి ఈ యావజ్జీవ శిక్ష? జగన్మోహన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడు గారికా? ఎలా పడుతుంది? ఇప్పటికీ దాదాపు 38 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. దాదాపు 16 నెలల కాలం జైల్లో ఉన్నారు ఆయన. ప్రూవ్ అయింది 43,000 కోట్ల రూపాయలు ఇతను వెనకేసుకున్నాడు అన్యాయంగా, అక్రమంగా, అవినీతితోటి అనేటటువంటిది సిబిఐ ఛార్జ్ షీట్ వేయటం అనేది జరిగింది. ఆ మేరకే 16 నెలలు జైల్లో ఉన్నాడు అతను. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 2011 నుంచి 10-11 నుంచి ఇప్పటిదాకా మనం చూస్తే కోర్టులకు హాజరు కావటం లేదు. కోర్టులకి హాజరు కాకుండా దాదాపు ఇప్పటికీ లెక్కేస్తే కోర్టుల్లో, అన్ని కోర్టుల్లో 3,500 వాయిదాలు తీసుకున్నాడు. ఎలా, ఏంటి ఇది 3,500? నున్నలోని శ్రీ యోగేశ్వర్ దేవి దయాళ్ మహదేవ్ జ్యోతిర్లింగ్ దేవస్థానంలో 21వ వార్షికోత్సవం వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకాలు, కలశ పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. నున్నలోని శ్రీ యోగేశ్వర దేవి దయాళ్ మహాదేవ్ జ్యోతిర్లింగ దేవస్థానంలో 21వ వార్షికోత్సవం వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, కలశ పూజ నిర్వహించారు. శ్రీ యోగేశ్వర దేవి దయాళ్ హనుమాన్ మందిర్ 18వ వార్షికోత్సవం శ్రీ పంచముఖ హనుమాన్జీ అభిషేకం, పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ యోగేశ్వర దేవి దయాళ్ మహాదేవ్జీ తిలక్, కుంకుమ, కలశ పూజ చేశారు. యోగేశ్వర్ రామ్లాల్ భగవాన్, యోగేశ్వర్ మలక్కరాజ్ భగవాన్, యోగేశ్వర్ దేవి దయాళ్ మహాదేవ్జీ, యోగేశ్వర్ సురేందర్ దేవ్జీ మహాదేవ్ స్వరూపాలతో నున్న గ్రామ పురవీధులలో నిర్వహించారు. అఖండ జ్యోతిని నీటిలో నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన ఆచార్యులు స్వామి అమిత్ దేవ్జీ మహారాజ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. उसके बाद पंचमुखी हनुमान जी का अभिषेक हुआ पंचामृत द्वारा, अन्य द्रव्यों द्वारा. उसके बाद योगेश्वर देवीदयाल जी महाराज, योगेश्वर सुरेंद्र महाराज का चलित कलश जो शिवलिंग रूप में है, उसके ऊपर भक्तों ने बड़ी श्रद्धा भाव से अभिषेक करते हुए हवन कार्यक्रम किया. उसके बाद पुष्पार्चनम कार्यक्रम हुआ. उसके बाद भंडारा वितरण हुआ. ये जो प्रांगण गुरुदेव ने बनाया सन 2000 में, ये लोकल विजयवाड़ा वासियों के लिए बनाया कि आप नाना प्रकार की साध्य असाध्य रोगों द्वारा निजात प्राप्त कर सकें इस आश्रम के प्रांगण में आके. इस आश्रम के अंदर आकर आप नित्य प्रति योग सीख सकते हैं, आध्यात्मिक उत्थान के लिए कर सकते हैं. यहाँ गुरुदेव ने बड़ी मेहनत से इस आश्रम का निर्माण किया और अनेकों अनेक योगाचार्य गुरुदेव ने यहाँ तैयार किए, जो कोई कहीं अपनी सेवाएं दे रहा है. इस आश्रम की सेवा योगाचार्य विजय भास्कर रेड्डी जी बड़े अच्छे मन से और निष्काम भाव से कर रहे हैं. प्रभु उनको यही प्रेरणा देते रहें कि इसी तरह ये अपनी सेवा गुरुदेव के चरणों में देते रहें. योगाचार्य అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగంగా శ్రీ బాలరాముని పూజిత అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి అక్షింతల కరపత్రాలను అందజేశారు. ఇంటికి వచ్చిన అక్షింతలను రాములవారి ఆహ్వానంగా భావించాలని అన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు పూజా మందిరంలో భద్రపరుచుకొని పూజించుకోవాలని తెలిపారు. 22వ తేదీ సాయంకాలం సంధ్యావేళ పూజా మందిరంలో 2 ముఖద్వారంలో 2 తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలని, దీనివల్ల రాముని వారి వెలుగు మనకు ప్రసాదించినట్లు అవుతుందన్నారు. బాలరాముల వారి పూజిత అక్షంతల్ని దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి ఆర్ఎస్ఎస్ వారు కానీ, బజరంగ్ దళ్ వారు కానీ, మరి విహెచ్పి వారు, బీజేపీ వారు, వీళ్ళందరూ సంఘటితంగా రామదండుగా ఏర్పడి ఈ రామకార్యంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అక్షింతలు రాముల వారి ఆహ్వానంగా భావించాలి. మనం మన ఇంటికి వచ్చిన అక్షింతల్ని స్వయాన ఆయనే మనకి ఆహ్వానించినట్టుగా మనం స్వీకరించి ఈ అక్షింతల్ని పూజ మందిరంలో 22వ తారీఖు వరకు భద్రపరుచుకొని పూజించుకొని 22 మధ్యాహ్నం 12-12:30 మధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మనం
టీవీలో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. దాన్ని మనం వీక్షించి తరించాల్సిందిగా మరి విన్నపం. సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో యునైటెడ్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ బొల్లెద్దు భాగ్యరాజు ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీపీ వై నగేష్, జెడ్పీటీసీ కొమరవల్లి దుర్గాభవాని, బాపులపాడు సర్పంచ్ కమలా కిరణ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి కోడెబోయిన బాబీ, పలువురు ప్రముఖులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో 26 టీంలకు చెందిన సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుకున్నారు. సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి పురుషోత్తంపట్నం జట్టు, రెండవ బహుమతి కె సీతారాంపురం, మూడో బహుమతి వీరవల్లి టీంలు కైవసం చేసుకున్నాయి. జూనియర్స్ విభాగంలో పొట్టిపాడు మొదటి బహుమతి, రెండో బహుమతి ఆత్కూరు, మూడో బహుమతి వీరవల్లి టీంలు కైవసం చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ కార్యదర్శి జి శ్రీను, వివిధ గ్రామాల వ్యాయామ ఉపాధ్యాయులు, ఆర్గనైజేషన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.